ఉల్లి ధర రైతులకు కన్నీరు పెట్టేస్తోంది. లక్షలు పెట్టి సాగు చేసిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రావటం లేదు. నిన్నటి వరకు క్వింటాల్కి వేలల్లో పలికిన ధర ఇప్పుడు 300-400కు పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటని మార్కెట్కి తీసుకుపోలేక గ్రామస్తులకు పనిచేస్తున్నారు కడప జిల్లా ఉల్లి రైతులు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిళాపురం గ్రామంలో ప్రధాన పంట ఉల్లి. దాదాపు 100 ఎకరాల్లో ఇక్కడి రైతులు ఉల్లి సాగు చేస్తూ ఉంటారు. ఎకరాకు ₹1,00,000 పైనే ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే తీరా పంట చేతికొచ్చాక ఉల్లి ధర దారుణంగా పతనమైంది. కనీసం కూలీల ఖర్చులు కూడా రావట్లేదు. మార్కెట్లో క్వింటా ధర ₹300 నుండి 400 వరకే పలుకుతోంది. 3 ఎకరాలు ఉల్లి సాగు పెట్టినా ఎకరాకు 1,20,000 పెట్టుబడి వచ్చింది. నిన్న కోత పెట్టి 80 మంది వచ్చి 5 చెప్పులు కోసినారు. ఒక్కొరికి వచ్చి 400 కూలి. యాడికి కాకంగా వ్యాపారస్తులకు ఫోన్ చేస్తే మాకొద్దు అన్నారు. కాకంగా కోపం వచ్చి ఉల్లి అన్ని మా ఊరికి ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకన్నీ తీసిన. మొన్న వచ్చేసి 5 లక్షలు కూతురు కొండొచ్చినాయి. ఉల్లిలో అమ్మి ఇచ్చామలేని 5 లక్షలు కొండొచ్చి లాభ తీపించాను కూతురును. ఇప్పుడు వాళ్ళు భూమి ఆక్యం పెట్టుకుంటా అంటున్నారు. ఈ నెలాఖరికల్లా డబ్బు కొట్టుకోకుంటే మా యాసాటు చూడు ఎట్లుందో రేటు ఎదిగి ఈ ఉల్లి పంటకు నష్టం కట్టియాల. ఎట్టి పరిస్థితిలో ఈ నష్టం వచ్చింది దానికి. ఉల్లి 3 ఎకరాలు సాగు చేసినాము. ఎకరాకు 1,20,000 1,25,000 అయింది. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ధర వచ్చే కింటాలు 300-400 అడుగుతున్నారు. కూలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. మా కష్టం చూసి మీరు ఏదైనా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాము. గతంలో వ్యాపారులే పొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ధరలు పడిపోవడంతో వ్యాపారులు కూడా ముఖం చాటేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతులు తమ పంటను గ్రామస్తులకు పంచుతున్నారు. నేను 3 ఎకరాలు ఉల్లిగడ్డ పండించినాను. ఆ ఉల్లిగడ్డ ఇప్పుడు నాది కోతకు వచ్చింది. కానీ చూస్తే మద్దతు ధర అనేది కనీసం లేదు. కానీ 1,200 అని చెప్తున్నారు. కానీ మార్కెట్ పోతే వాళ్ళు 500-600 కూడా అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఏదో జియో ట్యాగింగ్ అంటున్నారు. ఇక్కడ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళే అధికారులే వచ్చి మా పొలాలకు వచ్చి జియో ట్యాగింగ్ చేసుకొని పోయేవాళ్ళు. మేము పోయి మార్కెట్లో అమ్ముకునే వాళ్ళము. కానీ ఇక్కడ జియో ట్యాగింగ్ సరే ఓకే జియో ట్యాగింగ్ చేస్తాము. జియో ట్యాగింగ్ చేసి అన్ని పోయే లోపల ఆ ఎర్రగడ్డలు ఇట్లా వర్షం వచ్చి కుళ్ళిపోతాయి. ఆ జియో ట్యాగింగ్ అంటున్నారు. దానివల్ల మాకు ఉపయోగమే లేదు. అసలు మద్దతు ధర అంటున్నారు కానీ మద్దతు ధర మాకు అసలే లేదు. ఇక్కడ మాకు ₹10.30 అడుగుతున్నారు. కానీ బయట చూస్తే మార్కెట్లో చూసి ₹20 ₹30 అడుగుతూ ఉన్నారు. మాకు ఎటువంటి మద్దతు ధర అసలు లేనే లేదు. ఎవరికైనా ఫోన్ చేయండి వ్యాపారస్తులకు. నీ గడ్డ అట్లుంది 500కి ఇస్తావా, 600కి ఇస్తావా, 400కి ఇస్తావా? అసలు అర్థమే కావట్లేదు. ఈయన మా చిన్న అంకాల్ రెడ్డి ఈయన ఇప్పుడు 3 ఎకరాలు వేసినాడు. 1,10,000 1,20,000 అయింది. మొత్తం మా అందరికీ అయింది పెట్టుబడి. ఎకరాకు 1,10,000 నుంచి 1,20,000. కానీ మాకు ఎటువంటి మద్దతు ధర లేనే లేదు. ఈ గవర్నమెంట్ అసలు ఏం గవర్నమెంటో మాకు అసలు అర్థమే కావడం లేదు. కావాలంటే చూడండి ఎర్రగడ్డలు ఎట్లా ఉన్నాయి. అసలు బంగారు నెట్టున్నాయి గడ్డలు. కానీ ఇప్పుడు మా గడ్డలను అడిగేవాడు ఎవరే కానీ లేనే లేరు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ అసలు ఏం గవర్నమెంట్ తన రైతా ఉంది. ఇంతవరకు రైతులకు ఎటువంటి లాభం కానీ ఆ రైతు భరోసా కానీ ఇంకోటి కానీ రైతు భరోసాలు మాకు పన్నే పర్లేదు అసలు మాకు. ఇంతకుముందనే ఏదో సచివాలయంలో రైతు భరోసాకి వెళ్తే ఏదో మా చెక్ చేసేవాళ్ళు ఇంత పడింది అమౌంట్. కానీ ఇప్పుడు అసలు అడగనీకి అసలు మాకు అవకాశమే లేదు. ఈ రోజు మన రాష్ట్రంలో కనీసం అంటే ₹8 నుంచి ₹10 అంత అద్వానం ఉంది. కానీ పక్క రాష్ట్రాల్లో పోతే కనీసం అంటే ₹15 నుంచి ₹20 జరుగుతూ ఉంది. ఎక్స్పోర్ట్ అసలు ఇచ్చడమే లేదు గవర్నమెంట్.